మనం ప్రతి సంవత్సరం అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే దీపావళి పండక్కి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దొరికింది. మనందరికి తెలుసు, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏదైతే టాంజిబుల్ కాదో, మనం సెన్సెస్తో టచ్ చేస్తుంటాం లేదా టేస్ట్ చేస్తుంటాం, వీటన్నిటిని టాంజిబుల్ అంటారు. ఉదాహరణకి తాజ్మహల్ ఉందనుకోండి, అది టాంజిబుల్ అనమాట. లేదా మహాబలిపురంలో టెంపుల్స్ ఉన్నాయి అనుకోండి, అవి టాంజిబుల్. కానీ ఇంటాంజిబుల్ అంటే ఏదైతే మనం ఫీల్ అవుతాం, ఎక్స్పీరియన్స్ అవుతాం, మన మెమొరీలో ఉంటుంది లేదా మన యొక్క ధర్మంలో ఉంటుంది, ఇవన్నీ ఇంటాంజిబుల్ అనమాట. దాన్ని ఫీల్ అవుతాం కానీ టచ్ చేయలేం లేదా టేస్ట్ చేయలేం, మన సెన్సెస్తో దాన్ని టచ్ చేయలేమన్నమాట. దాన్నే ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటారు. ఇప్పటికి భారతదేశంలో దీపావళితో కలిపి 16 ఎలిమెంట్స్ ఉన్నాయి which are considered as intangible heritage. రీసెంట్గా ఈ సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఢిల్లీలో 20వ యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ సెషన్ ఏదైతే ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో రికగ్నైజ్ చేస్తూ ఉంటుందో ఆ సెషన్ జరుగుతుందన్నమాట. దానిలో 194 సభ్య దేశాల సభ్యులు కూడా వచ్చారు, వాళ్ళ డెలిగేట్స్ అందరూ వచ్చారనమాట. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇంటాంజిబుల్ హెరిటేజ్ని గుర్తించేందుకు ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చారనమాట. సో ఏదైతే హ్యూమానిటీ అంటే మొత్తం మానవాళికి ఇంపార్టెంటో, ఏదైతే వాళ్ళ కల్చరల్ హెరిటేజో దాన్ని వాళ్ళు ఎప్పటికీ మెమొరీలో ఉంచుకోవాలనుకుని ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటారో దాన్నే ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటారనమాట. ఇంటాంజిబుల్ హెరిటేజ్ అనేది ఆ సివిలైజేషన్కి చాలా ఇంపార్టెంట్ అని అర్థం, మానవాళికి చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. మనం దీపావళి పండుగ అనేది మన కల్చరల్ ఇథోస్ కానీ మన యొక్క సివిలైజేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీపావళి అనేది కేవలం యాన్యువల్ ఫెస్టివల్ మాత్రమే కాదు, మన ఎమోషన్ కూడా అది. దాంతోపాటు మన కల్చర్తో ముడిపడి ఉంది. మనం దేశం మొత్తం అనేక నగరాలు పట్టణాల్లో దియాలు వెలిగిస్తాం, చాలా జాయ్ఫుల్గా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అంతేకాదు దీపావళికి ఎమోషనల్ కల్చరల్ సిగ్నిఫికెన్సే కాదు, ఎకనమిక్ సిగ్నిఫికెన్స్ కూడా ఉందన్నమాట. ఆ రోజు గిఫ్ట్లు ఇచ్చుకుంటాం, జ్యువెలరీ దగ్గర నుంచి పాటరీ వరకు చాలా వాటికి ఎకనమిక్ బ్రాండింగ్ ఉంటుందన్నమాట. దాంతోపాటు రీసెంట్గా గ్రీన్ క్రాకర్స్ అని చెప్పి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లింక్ చేసి మరి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. సో దీపావళి అనేది మన సోల్, మన బాడీ, మన మైండ్తో అలా ఇంటిగ్రేట్ అయిపోయిందనమాట. దీనికి సంబంధించి ప్రధాని మోడీ గారు కూడా దీపావళి పండుగ అనేది మన యొక్క కల్చర్తో ఇంటిగ్రేట్ అయిపోయింది, లింక్ అయిపోయింది. దీపావళి అనేది మన నాగరికతతో ముడిపడింది కాబట్టి దీపావళికి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో లిస్ట్ దొరకడం అనేది అభినందనీయం అని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు. భారతదేశానికి సంబంధించి మనం చూస్తే కనుక దీపావళికి ముందు గర్బా డ్యాన్స్, గుజరాత్కి చెందిన గర్బా డ్యాన్స్, అదేవిధంగా కోల్కతా దుర్గా పూజ, కుంభమేళా, యోగా, నవరోజ్ ఫెస్టివల్, దాంతోపాటు పంజాబ్కి చెందిన హ్యాండీక్రాఫ్ట్స్, ఆ చేతాళం అనమాట, హ్యాండీక్రాఫ్ట్ అని కదా అక్కడ చేతాళం, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు. అదేవిధంగా మణిపూర్కి చెందిన సంకీర్తనాస్ కావచ్చు, లడాఖ్కి చెందిన బుద్ధిస్ట్ చాంటింగ్స్ కావచ్చు, కేరళకు సంబంధించిన రిచువల్ థియేటర్ డాన్స్ డ్రామా ముడియట్టు కావచ్చు, రాజస్థాన్కి చెందిన ఫోక్ సాంగ్ ట్రెడిషన్ కల్బెలియా కావచ్చు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాకు చెందిన చౌ డాన్స్ కావచ్చు, దాంతోపాటు రమ్మన్ రిలీజియస్ ఫెస్టివల్ మరియు రిచువల్ థియేటర్ కావచ్చు, ఉత్తరాఖండ్లో చాలా పాపులర్ అనమాట. తర్వాత రామ్లీలా ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామాయణ, అదేవిధంగా ట్రెడిషనల్ వేదిక్ చాంటింగ్స్ కావచ్చు, దాంతోపాటు కుడియట్టు సాంస్క్రిట్ థియేటర్ కేరళ కావచ్చు. వీటన్నిటి కూడా యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో ఇప్పటి వరకు చోటు దొరికింది. మొత్తం 16 ఎలిమెంట్స్కి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దొరికింది. ముఖ్యంగా దీపావళికి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దొరకడం అనేది భారతీయుల యొక్క సంబరం కావచ్చు.